నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మండలంలో ప్రాథమిక పాఠశాలలో 17 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయాన్ని తెలుసుకున్న ఈ ఘటనపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్రావు, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేశం సహా బీజేపీ నాయకులు ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఎర్రబెల్లి సంపత్రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు. మధ్యాహ్న భోజనం వండే వారికి బకాయిలు చెల్లించి నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జమ్మికుంటలోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి ఫుడ్ పాయిజన్ ఈరోజు సుమారుగా 26 మంది ఈరోజు హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అందులో ప్రధానంగా 17 మంది కడుపు నొప్పి, అదేవిధంగా విరోచనతోని, వామిటింగ్తోని తీవ్రంగా కూడా చిన్నపిల్లలు ఇబ్బంది పడే సంఘటన ఈరోజు మనం అందరం కూడా చూడడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మిడ్ డే మీల్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ శుభ్రత పాటించకపోవడం, ప్రధానంగా పిల్లలకి ఇచ్చేటువంటి చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి ఫుడ్లో నాణ్యత లోపించడం కారణంగా ముఖ్యంగా వారికి పెట్టేటువంటి కోడిగుడ్లో నాణ్యత లేకుండా తక్కువ ధరకు వచ్చేటువంటి పాడైనటువంటి కోడిగుడ్లను తీసుకొచ్చి ఈరోజు పెట్టిన కారణంగానే ఈరోజు అనేక మంది పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. మేము వెంటనే మా గౌరవ కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు సూచన ప్రకారం మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణి వచ్చి హాస్పిటల్ పిల్లలందరూ కూడా మేము పరామర్శించడం జరిగింది. మేము ఉన్నతాధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సరైన టైంలో బిల్లులు ఇవ్వని కారణంగా ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు బిల్లులు ఇవ్వని కారణంగా వాళ్ళు మాకు బిల్లులు వస్తలేవు కాబట్టి మేము ఏది పెట్టినా నడుస్తున్నటువంటి ధోరణిలో ఈరోజు నాణ్యత లేనటువంటి నాసిరకం భోజనం పెట్టి ఈరోజు ఇలాంటి సంఘటనలకు కారణం కావడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం జరిగింది. ఇంత జరుగుతున్నా అనేక మంది ఈ యొక్క ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంటే కూడా రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు జూబ్లీ సెలక్షన్లో అదేవిధంగా రాజకీయ కోణంలో పరిపాలిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ప్రయత్నించకపోవడం కాక ఇలాంటి సంఘటన జరిగినప్పుడు బాధ్యులపైన చర్యలు తీసుకునే కారణంగానే ఇవి రాష్ట్రంలో పునరావృతమవుతాయని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇలాంటి వాటికి ఎవరైతే బాధ్యులు సస్పెండ్ చేయడమే కాకుండా రాబోయే రోజులు జరగకుండా మిగతా మండలంలోని అన్ని పాఠశాలలు సందర్శించి ఉన్నతాధికారులు తప్పకుండా కూడా వారిని హెచ్చరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కూడా ఇది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి సరైన సమయంలో డబ్బులు చెల్లించిన కారణంగానే వారు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని చెప్పి ఈ సందర్భం మేము ఆరోపిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి బిల్లును వెంటనే చెల్లించి వారితోని నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి MRO గారు కానీ MEO గారు కానీ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరితో కూడా మేము మాట్లాడినాం. తప్పకుండా కూడా మేము దీనిపైన విచారణ చేస్తాం, బాధ్యులపైన చర్య తీసుకున్నాం అని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. లేనట్లయితే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన మేము సీరియస్గా తీసుకొని ఎవరైతే విద్యార్థులున్నారో వారికి అండగా మేము భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి నా తల్లులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చిన్నపిల్లలందరూ కూడా మీ కొడుకులో మీ బిడ్డలాగా భావించండి. మీ ఇంట్లో మీ పిల్లలకి ఏ రకంగా పెడతారో ఆ రకంగా ఆరోగ్యకరమైనటువంటి భోజనం పెట్టండి. ఆ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రపరచండి అని చెప్పి మధ్యాహ్నం భోజనం వండి పెట్టేటువంటి తల్లులను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఏదేమైనప్పటికీ ఈ యొక్క సంఘటన మేము దురదృష్టకరమైన సంఘటన భావిస్తాము. మరొకసారి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.